సుకుమార్ గారిని అడగాలి సార్. ఇలానే ఉంటారు ఆయన సెట్స్ లో కూడా, వర్క్ చేసేటప్పుడు కూడా ఇంత వినయంగా? సార్ అలాగే చెప్పండి ఎలా ఉంటానని. సెట్స్లో ఇంకా వినగా ఉంటాడు కానీ విశ్వరూపం కూడా ఉంటుంది. బికాస్ ఒక డైరెక్టర్కి అంత కమాండ్ ఉంటే కానీ చేయలేదు కదా. సో దెర్ ఆర్ 2 సెట్స్. సో డైరెక్టర్గా ఉన్నప్పుడు విశ్వరూపం ఉంటుంది, మళ్ళీ షార్ట్ అయిపోతే ఇవ్వగలరు. కనిపించని నాలుగో సింహం రెండో సింహం లాగా సెట్స్ లో వేరే బుజ్జిబాబు గారు కనిపిస్తారనమాట. ఓకే, సో ఈ వేదికగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? చరణ్ సార్ని దీంట్లో పెద్ద క్యారెక్టర్లో చరణ్ సార్ని మర్చిపోవడం అంత ఈజీ కదండి. చాలా అంటే చాలా మీరు ఇష్టపడిపోతారు పెద్ద క్యారెక్టర్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మాటలంటే మాట్లాడలేరు కానీ ఒక 2 స్టెప్పులు అయితే వేయచ్చు కదా. అది ఈ జన్మలో కదా, వచ్చే జన్మలో కూడా కాదండి. ఈ మధ్య డైరెక్టర్లు భారీగా స్టెప్పులు వేసి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు, మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు చెప్పండి. ఈ స్టెప్పులు వేస్తానండి. థ్యాంక్ యూ.